హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నా. అండ్ హియర్ ఈస్ ద నాట్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, స్టారింగ్ విశ్వక్ సేన్, అంజలి గారు అండ్ నేహా శెట్టి. మూవీ ఎలా ఉంది? బతుబతుపులో కాదా? విశ్వక్ సేన్ హిట్స్లో ఇంకో సినిమా ఆడకపోతుందా లేదా అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేసి అండ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఇంకో 2 మూవీస్ రిలీజ్ ఉంది, సో ఆ రివ్యూస్ కూడా అప్లోడ్ అయిపోతాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ గురించి మాట్లాడాలంటే మూవీ స్టార్టింగ్ బాగా స్టార్ట్ అవుద్ది. విశ్వక్ సేన్ గారి వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయిన సినిమా స్టార్టింగ్లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్తో, కొన్ని యాక్షన్ సీన్స్తో బాగానే ఉంటుంది. అండ్ మెయిన్లీ విశ్వక్ సేన్ ఎంట్రీ సీన్ చాలా బాగుంది. ఇక ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ సెటప్ చేయడానికి అండ్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్కి వాడారు. దానివల్ల ఫస్ట్ హాఫ్లో మధ్యలో బోర్ కొడుద్ది, కానీ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే బాగుండే. హైపర్ ఆది గారి కామెడీ సీన్స్ అండ్ ఆ ఇంటర్వెల్ బ్యాంక్ ఇంకా కొన్ని ఫైట్ సీన్స్తో ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉండే. సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే ఈ సినిమాకి మెయిన్ ప్రాబ్లం సెకండ్ హాఫే భయ్యా. సెకండ్ హాఫ్ చాలా బోరింగ్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా సీన్స్ సెకండ్ హాఫ్లో చాలా ల్యాగ్ చేశారు. సెకండ్ హాఫ్లో కూడా స్టోరీ గురించి చూపించారు, కానీ స్టోరీ మొత్తం ప్రిడిక్టబులే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి స్టోరీ మనం ఆల్రెడీ చాలాసార్లు చూసేసాం. సో దానివల్ల సెకండ్ హాఫ్ అయితే అస్సలు ఇంట్రెస్టింగ్గా లేకుండే, ఎక్కడా కూడా గ్రిప్పింగ్గా రాసుకోలేకపోయారు స్టోరీని. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని ఫైట్ సీన్స్ తప్ప అసలు మ్యాటరే లేకుండే. మెయిన్లీ ప్రిడిక్టబుల్ స్టోరీ వల్ల చాలా బోరింగ్గా అనిపించింది సెకండ్ హాఫ్. ఇక ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్ వర్ జస్ట్ డీసెంట్, బాగానే ఉండే. ఆ సెకండ్ హాఫ్ మొత్తంతో కంపేర్ చేసుకుంటే ఆ రెండు బెటర్ అని చెప్పాలి. ఇక సినిమాలోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే సినిమాలో పాజిటివ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ అందులో మేజర్ పాజిటివ్ వచ్చేసి ఆ గోదావరి బ్యాక్డ్రాప్. మెయిన్లీ సెట్స్ అండ్ లొకేషన్స్ చాలా బాగుండే సినిమాలో. రంగస్థలంలో ఎలా అయితే ఆ 80s బ్యాక్డ్రాప్ని అడ్వాంటేజెస్ తీసుకున్నారో దీంట్లో కూడా తీసుకునే ఒక స్కోప్ ఉండే, బట్ డైరెక్టర్ అందులో అయితే ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఇంకో పాజిటివ్ వచ్చేసి ఫైట్స్ అండ్ యాక్షన్ బ్లాక్స్. ఒక మాస్ సినిమాలో వీటికంటే ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి చెప్పండి? అండ్ అవైతే సినిమాలో బాగానే ఉండే. ఇంకో పాజిటివ్ వచ్చేసి మ్యూజిక్ బై యువన్ శంకర్ రాజా. బీజిఎం అయితే త్రూ అవుట్ ది ఫిలిం బాగుండే. అండ్ సాంగ్స్ అయితే ఓన్లీ ఆ ఫస్ట్ సాంగ్ ఒక్కటే నాకు చాలా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చిన సాంగ్స్కి అసలు ప్లేస్మెంట్ కరెక్ట్గా లేకుండే, అండ్ సాంగ్స్ కూడా అంత బాగాలేవని చెప్పాలి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే అసలు ఈ సినిమాకి మేజర్ నెగిటివ్ ఆ ప్లాట్ లైన్. ఈ ప్లాట్ లైన్ని మనం ఇంతకుముందు చాలాసార్లే చూసేసాం. పుష్ప, కేజీఎఫ్ అంటూ ఇలా చాలా సినిమాలు చూసాం. బట్ అదే ప్లాట్ లైన్ని ఇంకా కొంచెం కొత్తగా రాసుకొని ఉంటే మన బాగుండేదేమో, కానీ ఈ సినిమా అయితే రొటీన్గానే అనిపించింది. దానివల్ల స్టోరీ ప్రతి చోట ప్రిడిక్టివ్గానే అనిపించింది. ఎక్కడ కూడా ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేని, ఇంట్రెస్టింగ్ స్టోరీని రాసుకోలేకపోయాడు డైరెక్టర్. ఇక ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఒక ఓకేష్ ఉంటే వాచబులే. ఒకవేళ మీకు మాస్ సినిమాలు అయితే నచ్చితే థియేటర్కి వెళ్ళి చూడండి, మీకైతే సినిమా నచ్చుద్ది. ఇక టెక్నికాలిటీస్ గురించి చెప్పాలంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుండే అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్ఫెక్ట్ ఉండే సినిమాకి. మ్యూజిక్ బై యువన్ శంకర్ రాజా వాస్ వెరీ గుడ్. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే మెయిన్లీ విశ్వక్ సేన్ చించేశాడు భయ్య, చాలా బాగా చేశాడు యాక్టింగ్ ఈ సినిమాలో. గామిలో చేసిన కొన్ని మిస్టేక్ని ఈ సినిమాలో రెక్టిఫై చేసుకున్నాడని చెప్పాలి. అండ్ అతని యాక్టింగ్ పర్ఫెక్ట్ ఉండే ఆ రోల్కి. ఇంకా అందరూ కూడా బాగానే చేశారు. అంజలి గారు, నేహా శెట్టి గారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో పర్ఫెక్ట్గానే చేశారు. ఇక ఈ మూవీకి రేటింగ్ వస్తే నేనైతే ఒక 2.5 అవుట్ ఆఫ్ 5 ఇస్తా భయ్యా. మీరు సినిమా చూస్తుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈరోజు ఇంకా 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి కదా, అవి రివ్యూస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అయిపోతాయి. సో స్టే ట్యూన్డ్. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.